మార్కాపురం జిల్లా పొదిలి పట్టణాన్ని అభివృద్ధిలో జిల్లాలోని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇందుకు ప్రజలందరూ సహకరించాలని పొదిలి నగర కమిషనర్ ఆంజనేయులు కోరారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు। చాలా మంది మురుగు కాలువల్లో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయి దుర్వాసన వ్యాపిస్తోందని చెప్పారు। మురుగు కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడం వల్ల వాటిని తొలగించి కాలువలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు। ప్రజలు కాలువలను ఆక్రమించకుండా చెత్త వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ప్రతిరోజు ఉదయం వీధుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు। పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని కమిషనర్ ఆంజనేయులు అన్నారు। ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నమస్కారం అండి। పొదిలి నగర పంచాయతీ పరిధిలోని ఎంఆర్ ఆఫీస్ నగర వీధిలో చాలా కాలంగా కాలువలతో మురుగునీటితో మరియు ఇక్కడ చేసిన వ్యర్థాల వల్ల కూడుకుపోయినాయనేసి గుర్తించడం జరిగినది। రోజువారీ శానిటరీ పనుల పర్యవేక్షణలో భాగంగా గుర్తించడం జరిగినది। అందులో భాగంగా ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద ఈ వీధిలో కొత్త బస్టాండ్ మలుపు నుంచి ఇక్కడి వరకు మొత్తం పూర్తిగా కాలంలో పూర్తిగా నిండినటువంటి అపరిశుభ్రతను మా పారిశుద్ధ్య సిబ్బంది, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారి కళ్యాణ్, మా మేస్త్రి వారి ద్వారా అందరం కలిసి ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। అందులో ముఖ్యంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం మీద మీరు మీ ఇంటి ముందు మీరు కాలువలపై ఏర్పరచుకున్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా చిన్న బండలు అలాంటివి ఏర్పరచుకోకుండా కాంక్రీట్ దిమ్మలు ఏర్పరచుకోవడం వల్ల మా పారిశుద్ధ్య సిబ్బందికి కాలువలు తీయడం చాలా ఇబ్బందికరంగా మారిందండి। అలాగే మీరు పాడేసినటువంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా పేరుకుపోయి డ్రైనేజ్కి అడ్డంగా పడడం వల్ల ఎక్కడ మురుగునీరు పారక అక్కడే ఉండి తద్వారా దోమలు అభివృద్ధి చెంది ఈ ప్రాంతం వారికే మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి। కావున పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ కాలువలపై శాశ్వతంగా నిర్మించినటువంటి మెట్లు అటువంటి వాటిని మా సిబ్బంది అవసరమైనప్పుడు వాటిని తొలగించి మాకు సహకరించిన వల్ల పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా పరిశుభ్రతలో పెంచడానికి మేమందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము। మీ నుంచి కూడా మాకు సహకారం అందిన వల్ల మేము దీన్ని పొదిలి నగర పంచాయతీని జిల్లాలోనే మొదటి స్థానంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేయడానికి చివరిగా మీరు కూడా ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను, ఇంటిని చెత్తను కూడా కాలువలో పడేయకుండా మా సిబ్బంది ప్రతిరోజు ఆటోలు లేదా ట్రాక్టర్, రిక్షా ద్వారా మీ ఇంటింటికి వస్తున్నారు। మీరు తీసుకొచ్చిన చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మాకు అందించగలరని మరీ కోరుతున్నాను।